తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. బడియేడు పిల్లలు బడి బయట ఉండకూడదని కావున తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడికి పంపించాలని పలువురు నాయకులు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొని విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కావున బడియేడు పిల్లలు పాఠశాలకు వెళ్లి ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పిల్లల్లాగా మేము కన్న పిల్లల్లాగా మా సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడానికి సర్వదా అందరూ కూడా కృషి చేస్తామని, అలాగే ఫలితాలలో కూడా మంచి ఫలితాలు సాధించేలాగా మేమందరూ కూడా కృషి చేస్తామని సభాముఖంగా పెద్దలందరూ కూడా తెలిసేలాగా, గ్రామ పెద్దలకు తెలిసేలాగా, గ్రామ జనానికి తెలిసేలాగా ఈ విజ్ఞప్తితో కూడా మేము ముందు పెడుతున్నాం. ధన్యవాదాలు. మా పాఠశాల ప్రధాన పెద్దలు మాట్లాడతారు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు తమ వంతు సహకరిస్తామని డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు, పెన్సిళ్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా అందించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు అమృత రంగా మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఈమంది శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకలను పంపిణీ చేశామన్నారు. అలాగే గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను త్వరలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేక లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యాయులు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డి పట్టణంలోని గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాలకు డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొత్తగా బడిలో జాయిన్ అయినటువంటి పిల్లలకి పలకలు అందించడం జరిగింది. మా సంఘ సభ్యులు ఎంఆర్పి శ్రీనివాసరావు గారు సహకారంతో గౌరవ అధ్యక్షులు నేలపూరు ప్రభాకర్ రావు గారు ఈ స్కూల్లో పిల్లలకి గత 3 ఏళ్ల నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని తాపత్రయం చెప్తున్నారు. మాకు వచ్చినంత సహకారాన్ని చిన్నపిల్లలకి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించే విధంగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని డిప్యూటీ కలెక్టర్ సోమశేఖర్ తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏలూరు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు టీటీడీసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులతో పాటు యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలతో పాటు ప్రాణాయామాలను చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ యోగాను జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యాన్ని పొందడంతో పాటు మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా ఆయుష్ అధికారి పివివి సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకునే శ్వాస డైరెక్ట్గా లంగ్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుందండి ఆసనం. దీనివల్ల కట్టి ప్రదేశం కోమలంగా అయిపోతూ ఉంటుంది. దేశంలో కూడా మన జీవన క్రమంలో కార్యక్రమంలో యోగా సాధకునికి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. యోగా సాధనకి చేసిన వాళ్ళకి ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా మంచి ఆరోగ్య క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి మేధస్సుతో వారి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇది ఈరోజు మనం ఇక్కడ శిక్షణా తరగతులకు హాజరవడమే కాదు, ఇది నిరంతరం కూడా ప్రతి ఒక్కళ్ళు అభ్యసించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యపరంగాను, మానసికంగాను, శారీరకంగా, మరి అన్ని విధాలుగా కూడా యోగా అనేటువంటి చాలా ఇంపార్టెంట్.
రెస్పిరేటరీ సిస్టమ్ మీద చాలా బాగా చెప్పడం జరిగింది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏ ఆసనాలు అవసరం అది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. చాలామంది మన సొసైటీలో అనేక ఎలిమెంట్స్తో బాధపడుతూ ఉంటారు. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం థైరాయిడ్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, లేదా వెన్నుపూస నొప్పులు కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కారం అనేటువంటిది యోగాలో కంపల్సరీగా దొరుకుతుంది. యోగాసనాల వల్లే కాకుండా మానసిక ప్రశాంతతని మనం పొందడానికి ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఆ ధ్యాన ప్రక్రియ కూడా చాలా బాగా నిర్వహించడం జరిగింది. పోలీస్ యంత్రాంగం క్రమం తప్పకుండా యోగా చేయాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిచే యోగా శిక్షకులు పలు ఆసనాలను వేయించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ యోగా ద్వారా ఒత్తిడి దూరం అవుతుందన్నారు. పోలీస్ సిబ్బంది విధులు నిత్యం ఒత్తిడితో కూడుకున్నవన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డిఎస్పీ శ్రీహరి, ఆర్ఏ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనస్సును శరీరాన్ని ఏకం చేసేది యోగా అని భారతదేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం బేముడోలు హైస్కూల్లో విద్యాశాఖ బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు యోగా గురువు ఏలూరుకు చెందిన రవికిషోర్ విద్యార్థులకు యోగా విశిష్టత వివరిస్తూ యోగాసనాలు వేశారు. విద్యార్థి దశ నుంచి యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీమడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, పాఠశాల హెచ్ఎం అహ్మద్, బీజేపీ ఉంగుడూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి, బీమడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కో కన్వీనర్ మెజ్జు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏ ముక్కుతో అయితే గాలి వదిలామో కిందకి అదే ముక్కుతో గాలి పీల్చి సార్ అందరూ చేయండి. పైకి లాగాలి. ఇందులో మనం ఎవరి సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులు ఎవరు మాట్లాడు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విద్యలో రాణించాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనిని గుర్తించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే మెరుగైన మౌలిక వసతులను కల్పించబోతున్నామన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను వివరించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణ, ఆచార్యులు ఎంపీటీసీ సాయిల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత స్లోగా గాలి వదిలేస్తుంది, చేతులు ఎలా పైకెట్టాలి, ఇలా చేతులు ఎలా పైకెట్టి ఇది అంటే ఇలా నచ్చకూడదు. స్లోగా నేల మీద ఆనాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని తాడువాయి గ్రామ ఉప సర్పంచ్ కొడవటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అరుంధతిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో నేను బడికిపోతానే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. విద్య వల్ల ఉపయోగాలను వివరించారు. అదేవిధంగా విద్యపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించిందో తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె దేవకరుణ, ఆర్ నాగదుర్గారావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కనికల్ల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు పొనగంటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలకు అవసరమైన సౌకర్యాలను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొయ్యలగూడెంలో ఆదివాసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో డి రంగనాథం, మాదేపల్లి వెంకటరత్నం, కాళీబాబు, నాగదుర్గారావు, నాగమణి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైరుగూడెంలో అనేక సమస్యల మీద పేదలు అనుభవిస్తున్న తీరు మీద ఇలా సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో ఏదైతే కన్నాపురంలో పేదలు ప్రభుత్వ భూములో ఇల్లు నిర్మించుకున్నారో, కాపురాలు ఉన్నారో వారికి నీటి సదుపాయం, కరెంటు సదుపాయం ఇచ్చి వెంటనే
రెవెన్యూ అధికారులు పట్టాలని మా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో నిర్వాసితులు ఈరోజు వలస వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అది ఆ ప్రభుత్వం వెంటనే పట్టించుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చేయాలి. లేకపోతే అన్ని ప్రజా సంఘాలతో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సొంగ రోషన్ కుమార్ అభినందనలు తెలిపిన సహచరులు. చిర్రి బాలరాజు అనే నేను అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహణ. కొబ్బరికాయలు కొట్టి వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు. విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు. పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.